యొక్క రుణం తీర్చుకున్నానా అంటే లేదురా, నువ్వు నీకు ఎందుకు నేను తీర్చుకోలేదు వాళ్ళకి అంటే, తల్లి ప్రసవించేటప్పుడు ఒక కేక పెడుతుంది, ఆ కేక కూడా సమానం కాదు నువ్వు కాలినడకన తల్లిదండ్రులు మోసుకొని వస్తే కూడా అని చెప్పేసి దేవుడు చెప్తాడట. కాబట్టి ఆ యొక్క ఎట్లా ఉంటుంది మాతృ వేదన అనేటువంటి అంశాన్ని తీసుకొని నేను ఒక చిన్న కవిత రాశాను. ఆ కవిత అందరికీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. బొమ్మను చేసిన బ్రహ్మకేం తెలుసు అమ్మని అడుగు ఆ ప్రసవ వేదన. బొమ్మను చేసిన బ్రహ్మకేం తెలుసు అమ్మని అడుగు ఆ ప్రసవ వేదన. అవనిపై అమ్మని పిలుపు ఎంత కమ్మనం. పాల సముద్రమున పవలించువాడా పురిటి నొప్పుల బాధ చూచుటలేదా. గరల కంటుడా గర్భఘోష గానలేదా. వసుదేవతనయ ప్రసవేద కానవా. వైకుంఠ రామ ఆ దీనగాథ ఎరువగా. ఆనాడు వరముల చేత వర్ణము మార్చి నరుని దేహమునందు ఉద్భవించేది అవనినందు. జన్మభూమికై తరలండి త్రిమూర్తులారా మాతృ వేదనను మాన్పాని. తల్లి యొక్క ప్రసవాన్ని తీసుకుని మాతృవేదన అనే అంశం శీర్షిక పైన ఆ కవిత రాయడం జరిగింది. అలాగే ఇక కాలాతీతమవుతుంది కాబట్టి మిత్రులు వెంపనే ఉన్నారు, ఇంకా చాలా చెప్పాలనుకున్నాం. కానీ ఇంకొకటి ఏంటంటే, నేను రాసిన ప్రతి కవిత నా మదిలో మెదిలినటువంటి అక్షరాలన్నీ కూడా ఒక పుస్తక రూపంగా దాల్చినాయి. అవన్నీ కూడా ఈరోజు మీ అందరు ప్రతి ఒక్కరికి కూడా ఒక కాపీ ఇస్తాను, తీసుకొని